హలో అండి. ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోతే మీరేం చేస్తారు? నేనేం చేస్తానో చూపిస్తారండి. సో ఈ రోజైతే పాలు మా ఇంట్లో పెట్టాను. సో చాలా లేట్ అయిపోవడం వల్ల విరిగిపోయాయి. దాంతో అయితే ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోగా టమాటా, మిర్చి పౌడర్, గరం మసాలా, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్ మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్లో ఈ టమాటా జ్యూస్ వేసి మొత్తం బాగా కలుపుకొని పాలు వడగట్టుకుంటాం కదా, సో అది వేసేసి మొత్తం బాగా కలుపుకున్నట్లయితే మనకి కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్తో కానీ చపాతీతో కానీ దేంతోనైనా బాగుంటుంది. సో ఇది లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ అయినట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కర్రీ చేస్తూ పక్కనైతే టీ పెట్టుకున్నా. సో టీ అయ్యేలాగా కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఈరోజైతే నేను బ్రెడ్తో తినబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మాకైతే అందరికీ నచ్చుతుంది ఈ కర్రీ మా ఇంట్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెంటనే అందరూ అంటారు పన్నీర్ చేయొచ్చు, పన్నీర్ కూడా చేయొచ్చండి. సో నేనైతే పన్నీరు చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.